ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతిదినము ప్రభు ఇలాగూ మనతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సర్వశక్తి గల యేసయ్య, నీ కృపను బట్టి మమ్మల్ని నాయన ఇలాగూ కాపాడి మరి యొక్క దినమును అనుగ్రహించి నీలో దేవన్ నడుచుటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకున్న హృదయాన్ని దాయిచ్చు. నీ వైపు చూసి నీ యొక్క కృపను సంపాదించుకుని నీలో స్థిరపడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 మరియు 12వ వచనములు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మనము చదివిన వాక్య భాగములో ధవలమైన సింహాసనం మీద ఆసనుడైన ప్రభువుని చూపించడం చూడగలము. ఆయన ముందు జీవగ్రంథము మరి ఒక గ్రంథము ఉంచబడినది. ఆయన మానవులను న్యాయము తీర్చేదానికి ఎవరి పేర్లైతే గ్రంథంలో లేవో లేదా జీవ గ్రంథంలో లేదో వారికి న్యాయము తీర్చేవాడిగా ఆసనుడై ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యము మనకు ఒక దినమున తప్పక జరగనై ఉన్నదని గ్రహించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను జీవించిన దినములను అనేక సార్లు నేను బలి అయి అనగా శిలువ మరణం పొందిన తర్వాత తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్తాను, తిరిగి వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్తాను, యుగ యుగములు నాతో ఉండుటకై మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకోసం నేను అక్కడ స్థలము సిద్ధపరుస్తానని అనేక సార్లు బోధించినాను. ఎవరైతే దేవుని వాక్యమును విశ్వసిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క స్వరమునకు లోబడ్డారో వారు ఒక దినమున ఆయన మేఘారూఢుడుగా తిరిగి వచ్చినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినం రానై ఉన్నాడు. ఆయన కోసము కనిపెట్టుకొని ఉన్న మన పౌరస్థితి ఈ భూమికి సంబంధించింది కాదు, పరలోకమునకు సంబంధించిందని గ్రహించుకొని ఆయన వైపు ఆయన కోసం ఎదురు చూసే ఆ అనుభవం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే ఆయన కోసము కనిపెట్టుకొని ఉంటారో వారి పేరు ఆయన యొక్క గ్రంథములో లిఖించబడతాయి. ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూసేవారు ఆయన బోధించిన విధముగా ఎటువంటి పాపమునకు, ఎటువంటి కల్మషానికి, ఎటువంటి చెడు కార్యమునకు స్థలం ఇవ్వని వారిగా, తమ జీవితములను పరిశుద్ధముగా కాపాడుకునే వారిగా, పాపమునకు దూరముగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవించే వారిగా ఉంటారు కనుక ప్రభు ఆయన వచ్చినప్పుడు వారిని కొనిపోతాడు. ఈ ఉదయకాల సమయమున ఆయన సింహాసనం ముందుగా నీవు నిలబడాలంటే నీ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకోవాలి. నీలో ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి డాగు మచ్చ లేకుండా జీవించాలా అన్నది ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనం ముందుగా జీవగ్రంథము మరి ఒక గ్రంథము తెరవబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరు ఉన్న ఎడల నీవు ధన్యుడవు, జీవగ్రంథంలో నీ పేరు లేని ఎడల నీవు నిత్యమైన నరకమునకు అప్పగించబడతావని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున జీవగ్రంథములో నీ పేరు లిఖించబడాలంటే నీవు చేయవలసిన కార్యము నీ జీవితమును యథార్థముగా దేవుని వాక్యానుసారముగా కాపాడుకుండే అనుభవంలో నువ్వు జీవించాలి. ప్రతి విధమైన పాప శోధన, మానవులకు పాప శోధన రాక తప్పదు. ప్రభు అయిన యేసుక్రీస్తునే అపవాది శోధించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునే మభ్య పెట్టేదానికి, మోసగించేదానికి ప్రయత్నించినాడు.
అబద్ధమునకు జనకుడుగా ఉన్నవాడుగా ఉన్నాడు అపవాది. ఎవరిని ఎలాగూ మోసగించాలి, ఎవరిని ఎలాగూ వంచాలన్నదే తన యొక్క ఉద్దేశముగా ఉన్నది. అలాంటి శోధకుని దగ్గర నుండి తప్పించబడి నీ జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడే ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినట్లయితే నిజముగా నీవు ధన్యుడవి. దేవుని యొక్క రాకడ సమయంలో నీవు ఆయనని ఎదుర్కొన్నట్లయితే, నీ పేరు జీవ గ్రంథములో ఉన్నట్లయితే, ఆయన నీ కోసము సిద్ధపరిచిన ఆ పౌరస్థితిని కలిగిన వ్యక్తిగా ఆయన సిద్ధపరిచిన నివాసములకి తండ్రితో పాటు యుగ యుగములు నీవు జీవించే అనుభవంలోకి వెళ్ళగలవు. లేని ఎడల నీవెవరో తెలియదని ఎలాగైతే ఆ 5 కన్యకలను ప్రభు విడిచిపెట్టినాడు, మీరు ఆలస్యమైపోయినారని ఎలాగైతే వారు విడువబడ్డ వారిగా మిగిలినారు, నీవు కూడా విడువబడతావు. విడువబడిన వారు అగ్ని ఆరని పురుగు చావని స్థలమునకు త్రోయబడతారు. వారి యొక్క స్థితి ఎంతో ఘోరముగా ఉంటుంది. ఆ స్థితికి నీవు వెళ్ళకూడదని, అలాంటి స్థితిలో నుండి నిన్ను ప్రభు బయటకు తీయాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన స్వరమునకు చెవియొగ్గు. ఆయన ఆశించిన రీతిగా నీ జీవితంని మార్చుకో. ఆయన సింహాసనానికి ముందుగా నిలబడే ఆ అర్హతను సంపాదించుకునేదానికి ప్రతి దినము ప్రయాసపడు. ప్రభు నేర్పించిన మార్గములో నడువు. ప్రభు కొరకు ఇతరులను ఆశీర్వాదకరముగా ఆదాయము చేయమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఈ జీవితం ఎలాగున్నది? నీ పేరు జీవ గ్రంథములో రావాలని ప్రయత్నిస్తూ ప్రతి దినము ఆయన ఆశించిన మెట్టులో జీవిస్తున్నావా, లేక ఆయన కృపను నిర్లక్ష్యపరుస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని ఇంతగా ప్రేమించి మేము నాయన నీ రాజ్యములకి, నీ జీవ గ్రంథంలో పేరు కలిగి నీ రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉండాలని ఆశిస్తున్న నీ కృప కొరకు వందనాలు. ధవలమైన సింహాసనముకు ముందుగా నిలబడిన సమయమున నీవు జీవ గ్రంథము తెరిచినట్టయితే అందులో మా పేర్లు కలిగి ఉండుటకు మా జీవితాలను నాయన నీకు ఇష్టానుసారముగా, నీ వాక్యానుసారముగా మలుచుకొని మేము నడిచే కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.